నేడు చాలా మంది గ్రే ఎయిర్ సమస్య వల్ల హెయిర్ డైస్ అనేటివి వాడడం చూస్తున్నాం. ఈ హెయిర్ డైస్ ను వాడినప్పుడు కొన్ని రకాల స్కిన్ సమస్యలు చాలా మందిలో చూస్తున్నాం. హెయిర్ డైస్ వల్ల వచ్చే కొన్ని రకాల స్కిన్ సమస్యలకు హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులు ఎలాంటి సందర్భంలో ఉపయోగపడతాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. నేడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది హెయిర్ డైస్ ను వాడడం చూస్తున్నాం. ఈ హెయిర్ డైస్ వాడడం వల్ల కొన్ని సందర్భాల్లో స్కిన్ అనేది దురద రావడం, అలాగే దద్దులు కూడా రావడం, ఇన్ఫెక్షన్స్ వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెట్టడం అనేది చూస్తున్నాం. ఇలాంటి సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులలో చాలా బాగా ఉపయోగపడే మందు ఆర్సెనికం ఆల్బమ్. ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు చాలా రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క హెయిర్ డైస్ వేయడం జరుగుతుందో అప్పుడు ఈ యొక్క స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది రావడం, దురద మంట అనేది ఎక్కువగా ఉండడం, అలాగే రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని కూడా గమనించినట్లయితే వీరు చాలా శుభ్రతను పాటిస్తుంటారు. ఎక్కువగా కడిగిన వస్తువునే కడగడం, అలాగే తుడిచిన గాన్నే మళ్ళా తుడవడం, ఇలాంటి లక్షణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. చీటికి మాటికి వీరికి జలుబు కూడా చేస్తూ ఉంటుంది. అలాగే దాహం కూడా తక్కువగా ఉంటుంది. వాటర్ కూడా కొద్ది కొద్దిగా తీసుకోవడం అనేది చేస్తుంటారు. అలాగే ఫియర్నెస్ కూడా వీరిలో ఉంటుంది. ఒక్కరు ఒంటరిగా ఉండలేరు. ఇలాంటి మానసిక లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు. ఇలాంటి మానసిక లక్షణాలు కలిగి ఉండి స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది హెయిర్ డైస్ వల్ల వచ్చినప్పుడు ఈ మందు ఇంకా బాగా ఉపయోగపడుతుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఎపిస్. ఎప్పుడైతే ఈ యొక్క హెయిర్ డైస్ వాడడం వల్ల పెదవులు అనేటివి వాయడం, అలాగే హెయిర్ డై వేసుకున్న ప్రదేశంలో దద్దులు రావడం, తీవ్రంగా మంట కూడా ఉండడం, తేనెటీగ కుడితే ఎలాంటి దద్దులు వస్తాయో అలా స్కిన్ మొత్తం దద్దులు అనేది రావడం అనేది వీరిలో గమనిస్తుంటాం. తీవ్రమైన పోట్లతో కూడిన మంట కూడా వీరిలో ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఎపిస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి దాహం అనేది అసలే ఉండదు. అలాగే వేడి వాతావరణం కూడా వీరికి నచ్చదు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులకు ఈ యొక్క ఎపిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇక చివరగా సల్ఫర్ అనే హోమియో మందు కూడా ఇక హెయిర్ డైస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. రిపీటెడ్ గా హెయిర్ డైస్ వాడుతున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా మరల వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో సల్ఫర్ అనే మందును వాడడం వల్ల ఈ యొక్క హెయిర్ డైస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ను చాలా వరకు తగ్గించడం జరుగుతుంటుంది. ఈ మందు యొక్క మానసిక లక్షణాలు గమనించినట్లయితే వీరికి పరిశుభ్రత అనేది అసలే ఉండదు. చుట్టూ ఉన్న వాతావరణం చిందరవందరగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి హెయిర్ డైస్ వాడడం వల్ల రిపీటెడ్ గా వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు సల్ఫర్ అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో హెయిర్ డైస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కు ఈ మందులు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఈ మందులు వాడే విధానాన్ని చూసినట్లయితే ఎప్పుడైతే సమస్యను ఎదుర్కొంటామో ఈ మందును 30 పొటెన్సీలో వారంలో ఒక రోజు సమస్య తగ్గే వరకు వాడుకోవచ్చును. లేదంటే సుమారు 3 నుంచి 5 వారాల పాటు ఈ మందులను గనక వాడుకున్నట్లయితే సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య అనేది తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క హెయిర్ డైస్ వల్ల వచ్చే ఇబ్బందులను త్వరగా అధిగమించవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.